నమస్కారం. నా పేరు డాక్టర్ పూర్వ ధవన్ మరియు ఈ వీడియోలో మనం నిద్ర గురించి, ఒత్తిడి గురించి మాట్లాడబోతున్నాం. ఎలా నిద్ర తక్కువగా రావడం, ఒత్తిడి ఉండటం ఒక పారాలిసిస్ రోగికి ప్రమాదకరం కావచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా పారాలిసిస్ అంటే ఏమిటి? మీకు ఏమైంది తెలుసుకుందాం. ఎవరైనా పారాలిసిస్‌కి గురయ్యే సమయంలో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో ఏదైనా నరుము పగిలిపోవడం లేదా క్లాట్ ఏర్పడటం వల్ల మెదడులోని ఒక భాగం పనిచేయడం ఆపేస్తుంది. ఇప్పుడు మెదడులో ఏ భాగం పనిచేయడం ఆపేసిందో అనే దానిపై ఆధారపడి మన చేతి లేదా కాలి పని ఆగిపోతుంది. నా మెదడులో కుడి వైపు క్లాట్ ఉంటే నా ఎడమ వైపు పని చేయడం ఆగిపోతుంది. ఎడమ వైపు క్లాట్ ఉంటే నా కుడి వైపు పని చేయడం ఆగిపోతుంది. ఇప్పుడు చేతి పని ఆగిపోతుందా? కాలి పని ఆగిపోతుందా? గొంతు పని ఆగిపోతుందా? ముఖం వంకరగా మారుతుందా? గొంతు పని చేయదా? ఇవి అన్నీ జరుగుతాయా లేదా అనేది ఇవి అన్నీ ఏ భాగానికి నష్టం జరిగిందో దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు రోగి భావోద్వేగాల్లో మార్పు వస్తుంది. రోగి చాలా కోపంగా మారిపోతాడు. కొన్నిసార్లు చిన్న పిల్లలా ప్రవర్తిస్తాడు. మరికొన్నిసార్లు తన భావోద్వేగాలను నియంత్రించలేకపోతాడు. నవ్వాలనుకుంటాడు కానీ ఏడుపు వస్తుంది. ఏడవాలనుకుంటాడు కానీ నవ్వు వస్తుంది. చాలా సమస్యలు ఎదురవుతుంటాయి మరియు ఇవి ప్రతి రోగిలో వేర్వేరుగా ఉంటాయి. కానీ దీనికి వెనుక ఉన్న కారణం సాధారణంగా ఒకటే, బ్రెయిన్‌లో క్లాట్ లేదా నష్టం జరగడం. పారాలిసిస్ వస్తే చేతులు, కాళ్ళు కదలకపోవడం, మాట రాకపోవడం కనిపిస్తుంది. కానీ తెలివైన రోగి అయితే తన బ్రెయిన్‌లో జరిగిన నష్టమే ఈ సమస్యలకు కారణమని అతనికి తెలుసు. ఇప్పుడు ఒక తెలివైన రోగి ఏమి చేస్తాడు? అతను బ్రెయిన్‌పై పని చేయడం ప్రారంభిస్తాడు మరియు బ్రెయిన్‌కు బలం. ఈ సందర్భంలో మనం బ్రెయిన్‌కు మంచిగా ఉండే ప్రతిదీ చేయాలి. ఎందుకంటే బ్రెయిన్‌లోనే రికవరీ జరిగితేనే నా చేతులు, కాళ్ళల్లో నడిచే శక్తి వస్తుంది. ఎందుకంటే నడిపించేది బ్రెయినే. దానికి బలం ఇస్తేనే అది పని చేస్తుంది. అయితే ఈ సందర్భంలో రోగికి ఎక్కువగా ఒత్తిడి ఉంటే లేదా రోగి రాత్రి కేవలం 2 గంటలు, 3 గంటలు మాత్రమే నిద్రపోతుంటే, చాలా కష్టంగా నిద్రపోతుంటే, పగలు నిద్రపోతుంటే, రాత్రి నిద్రపోకపోతే, అలాంటి సందర్భాల్లో బ్రెయిన్ ఎలా పని చేస్తుందో ఊహించండి. బాగుంటుందా లేదా చెడుగా? చెడుగా పని చేస్తే రికవరీ వస్తుందా లేదా రాదు, నెమ్మదిగా వస్తుంది. అందుకే బ్రెయిన్‌కి కొన్ని విషయాలు ఇష్టం ఉండవు. మొదటి విషయం, మీరు ఎక్కువగా ఆలోచిస్తే, ఎప్పుడు టెన్షన్‌లో ఉంటే, నాకు ఎందుకు జరిగింది అని బాధపడితే, నేను ఏమి తప్పు చేశాను? నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? నా పిల్లలను ఎవరు పెంచుతారు? ఈ ఆలోచనలు మీ బ్రెయిన్‌ను మొత్తం రోజు ఆక్రమించుకుంటే, అలాంటి పేషెంట్‌లలో డిప్రెషన్ వస్తుంది. అప్పుడు ఆ పేషెంట్‌ను ఇక్కడి నుంచి రికవర్ చేయడం చాలా కష్టమవుతుంది. ముందుగా కౌన్సెలింగ్ చేయాల్సి వస్తుంది. పేషెంట్‌కి చూపించాలి. ఈ పేషెంట్‌ను చూడండి, ఇతను బాగయ్యాడు. ఈ పేషెంట్‌ను చూడండి, ఇతను బాగయ్యాడు. అందుకే మేము మిగతా పేషెంట్‌ల టెస్టిమోనియల్స్‌ను కూడా పెడుతుంటాం. మీరు మీరే ప్రేరణ పొందేందుకు, మోటివేట్ అవ్వేందుకు. మీరు మీ బ్రెయిన్‌లోని విషయాలను తీసేసి, ఇప్పుడు ఏం జరిగిందో జరిగిపోయింది. గతం గతమే. ఇప్పటి నుంచి నా శరీరాన్ని నిలబెట్టుకోవాలి. ఈ శరీరాన్ని మళ్ళీ నడిపించాలంటే దేవుడిని ప్రార్థించండి. మీ సామర్థ్యాలను పెంచుకోండి. ఆలోచించే శక్తిని పెంచుకోండి. మీరు పాజిటివ్ దారిలోకి తీసుకెళ్ళండి. మీరు ఒకరోజు ఇలా ఆలోచించడం మొదలుపెడితే, నా చేయి తప్పకుండా కదలాలి. నేను ఏమైనా చేస్తాను కానీ ఈ చేయిని కదిలించుతాను. నేను మళ్ళీ పని చేయడానికి వెళ్తాను. నన్ను ఎవరు ఆపలేరు. ఈ లోకంలో ఎలాంటి శక్తి ఉన్నా నన్ను ఆపలేదు. దేవుడు నా వెంట ఉన్నాడు. మీ మనసులో ఈ ఆలోచన విధానం మొదలైతే మీరు ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ చేయి మీ పని చేస్తుంది. ఎందుకంటే మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా డాక్టర్ మందు ఇస్తే శరీరం తాను కోలుకుంటుంది. మందులు సహాయంగా ఉంటాయి. లోపల మార్పులు ఎవరిలో జరుగుతున్నాయి? శరీరంలో ఆ శక్తులు, బలముంటే అవి అనుభూతి చెందగలిగితే శరీరానికి ఉపశమనం మొదలవుతుంది. పేషెంట్‌కు ఇంకేం కావాలి? స్ట్రెస్‌ను తొలగించాలి. అతనికి మంచి నిద్ర కావాలి. నిద్రలో శరీర మరమ్మత్తు పనులు జరుగుతాయి. ఉదాహరణకు ఆట ఆడి, షాపింగ్ చేసి లేదా ట్రావెల్ చేసి అలసిపోయినప్పుడు. కమరులో నొప్పి, కాళ్ళలో నొప్పి. ఒక గంట నిద్ర తర్వాత మీరు చాలా ఫ్రెష్‌గా, తేలికగా అనిపిస్తుంది. మళ్ళీ పని మీదకి వెళ్ళిపోతారు. ఈ నిద్ర శరీరంలో రికవరీ జరిగేది.
ఇప్పుడు మెదడు కూడా శరీరంలో భాగమే కదా! కాబట్టి మీరు బాగా నిద్రపోతే మెదడుకి కూడా బాగా రికవర్ అయ్యేందుకు సమయం దొరుకుతుంది. అందుకే రాత్రి నిద్ర చాలా ప్రత్యేకంగా, చాలా మంచిదిగా ఉంటుంది. అయితే మనం ఏమి చేయాలి? మనము రాత్రి 8 గంటల నిద్రను ఖచ్చితంగా తీసుకోవాలి. నిద్ర మళ్ళీ మళ్ళీ మేల్కొంటుంటే దానికి పరిష్కారం చూడాలి. ఒత్తిడి ఉంటే దాన్ని తీయాలి. ఎందుకంటే ఒత్తిడే మీ నిద్రకు శత్రువు. టెన్షన్ ఎక్కువైతే నిద్ర తక్కువ అవుతుంది కాబట్టి దాన్ని బయటకు తీసేయాలి. 8, 9 గంటలు బాగా నిద్రపోతాం. మీరు శరీరాన్ని మదన చేసుకోవాలనుకుంటే మదన చేయించుకోండి. తలకి నూనె రాయించుకోవాలనుకుంటే నూనె రాయించుకోండి. మీకు నచ్చినది చేయండి. కాళ్ళు మదన చేయించుకోవాలనుకుంటే కాళ్ళు మదన చేయించుకోండి. ఆహారం బాగా తినండి. తర్వాత నిద్రపోండి. 8 గంటలు నిద్ర పూర్తిగా తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఉన్న శక్తిని ఉపయోగించాలి. ఆ తర్వాత మనం మెదడుకు శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడు మెదడుకు శిక్షణ ఇవ్వడానికి మనం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. మనకు కేవలం వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అది కూడా సాదా వ్యాయామాలు. అంటే నా కాళ్ళలో నడిచే శక్తి లేకపోయినా నేను నడవాల్సిందే. నాకు సైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు కూర్చొని శిక్షణ చేయాల్సిన అవసరం లేదు. నాకు పడుకొని కాళ్ళు ఎత్తాల్సిన అవసరం లేదు. నాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నాకు అవసరం ఉంటే నేను సహాయంగా స్టిక్ తీసుకొని నడవాలి. స్టిక్‌తో నడవండి. వాకర్‌తో నడుస్తే వాకర్‌తో నడవండి. సహాయంతో నడవండి కానీ నడక మొదలు పెట్టండి. రోజులో ఎంత గంటలు మీరు నడుస్తారో మీరే గమనిస్తారు. మీ శరీరంలో, మీ మెదడులో మెరుగుదల మొదలైంది అని. ఎందుకంటే మెదడు ఇప్పుడు ఇక్కడ తనను తాను మార్చుకోవడం ప్రారంభించింది. హిందీలో ఒక సామెత ఉంది కదా! కర్త కర్త అభ్యాసం చేస్తే మూర్ఖుడైనా తెలివైన వాడవుతాడు. రష్యావాజ్ వస్తే తలపై ముద్ర పడుతుంది. అదే సూత్రాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. మీరు ఎంతగా శ్రమిస్తే, ఎంతగా అభ్యాసం చేస్తే మెదడు మారడం ప్రారంభం అవుతుంది. మెదడు మారడం మొదలైనప్పుడు మీరు ఎక్కువగా అభ్యాసం చేసిన నైపుణ్యాన్ని తీసుకువస్తుంది. మరి మీరు ఏం అభ్యాసం చేస్తున్నారు? నడవడాన్ని, కాళ్ళు పైకెత్తడం, కూర్చోవడం కాదు, నిలబడి నడవడమే. సైక్లింగ్, ఈత చేయలేదు, నడవడానికే ప్రయత్నించారు. అందులోనే విజయవంతం అవుతారు. రోగి సైకిల్ తొక్కుతూ కాలు బాగుపడుతుంది అనుకుంటే కానీ ఆ కాలు బాగుపడేది కేవలం సైకిల్ తొక్కడానికి మాత్రమే, నడవడానికి కాదు. కాబట్టి మీరు అలాంటి ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే ఒకసారి ఆగండి, అర్థం చేసుకోండి. ముందు మీరు ఏమి చేశారో చూడండి, ఏం మెరుగుదల జరిగింది అనేది చూడండి. అప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట నిజమేనని మీకు అర్థమవుతుంది. అందులో వ్యాయామాలు సింపుల్‌గానే ఉంటాయి కానీ వాటి వ్యవధి ఎక్కువగా ఉంటుంది. నేను మీకు 45 నిమిషాలు వ్యాయామం చేయండి అని చెప్పడం లేదు. కాదు. రోజులో 3 గంటలు, 4 గంటలు ఎంతకాలం నడవగలిగితే అంతకాలం నడవండి. అలసిపోతే కూర్చోండి, టీ తాగండి, మళ్ళీ లేచి మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే 16 గంటల్లో 8 గంటలు నిద్రపోతారు. 16 గంటలలో మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే అంత వేగంగా మీకు రికవరీ కనిపిస్తుంది. పేషెంట్‌ని మంచంపై పడుకోబెట్టి, కూర్చోబెట్టి మీరు చెప్పేది ఏమిటంటే బాగుపడిన తర్వాతే వ్యాయామం చేయాలి అని. పేషెంట్ చాలా బలహీనంగా ఉన్నాడని అనిపిస్తుంది. దయతో చూస్తారు. ఇలా చేయకూడదనిపిస్తుంది. పడిపోతాడు. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని భయపడతారు. మీరు మొత్తం సమయం చూస్తూ ఉంటే పేషెంట్ మొత్తం మంచం పైనే ఉంటాడు. కాళ్ళలోని మాంసపేశులు ఎండిపోతే నడిచే సామర్థ్యం పోతుంది. అది చాలా ముఖ్యమైన అంశం. దాని గురించి మనం మరింత వివరంగా చర్చించవచ్చు. ఇది కేవలం ఒక సాధారణ విషయం కాదు. దీనికి అనేక కోణాలు మరియు లోతైన అర్థాలు ఉన్నాయి. ఈ విషయంపై మరింత విశ్లేషణ అవసరం ఎందుకంటే ఇది మనకు కొత్త దృక్పథాలను అందిస్తుంది మరియు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. దీని ప్రాముఖ్యతను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో